బండి పర్యటన ఉద్రిక్తత. మరి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వచ్చిండు. అమాయకులపై దాడులు చేసిన దుండగులను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్ల విచ్చేసిన ఆయన అక్కడ పోలీసులు బారికేడ్లు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంగిచెర్ల నిషేధిత ప్రాంతమా, మనం పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, బాధితులంతా పేదలు, తిండికి లేక అల్లాడుతున్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చే వాళ్ళను కూడా అడ్డుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, హిందుత్వవాదులు తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ బండి సంజయ్తో కలిసి బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోగా దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో బండి సంజయ్ పడిపోతుండగా కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం పోలీసుల ఆంక్షల మధ్య కొద్దిమంది కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. దాడులకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెంగిచెర్లలో జరిగిన వాస్తవాలను బయటకు వెళ్లకుండా పేద ప్రజలది తప్పు అన్నట్లుగా పోలీసులు కొందరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, నిజాం పాలనలో మహిళలపై ఆకృత్యాలు జరిగాయని, కేసీఆర్ పాలనలో రజాకార్ల పాలనను చూపించారని విమర్శించారు. హోలీ పండుగ రోజు భక్తి పాటలతో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఇక్కడి ఎస్టీ సామాజిక వర్గ ప్రజలకు ఉందని, కానీ కొందరు రోహింగ్యాలు, పోకిర్లు ఇది తప్పు మాట్లాడండి బండి సంజయ్ క్లియర్గా. ఎందుకు అనంటే రోహింగ్యాలు, పోకిర్లు అని చెప్పేసి ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడము ఒక బీజేపీ జాతీయ నాయకునికి ఉండేటువంటి లక్షణం కాదు. ఎందుకు రెచ్చగొడుతున్నాం? చెంగిచెర్లలో చేసినటువంటి తప్పు ఉండేది అంటే ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి. ఎవరైతే తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని జైలు పంపించాలి. చెంగిచెర్లలో నిజంగానే బాధితులకు సంబంధించిన విషయంలో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గం, వాళ్ళు హిందువుల, వాళ్ళు క్రిస్టియన్ల, ఎవరన్నా కానివ్వండి. ఈరోజు వాళ్ళ పండుగని వాళ్ళు జరుపుకుంటా అంటే వద్దు అని చెప్పేసి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ బండి సంజయ్ ఏమంటాడు, రోహింగ్యాలు, పోకిర్లు ఇక్కడికి వచ్చి పాటలు ఆపాలంటూ బెదిరించి వందల మంది సంఘ విద్రోహ శక్తులు మూకుమ్మడిగా బాధితుల ఇళ్లపైకి వచ్చి మారణాయుధులతో దాడి చేశారని మండిపడ్డారు. వాళ్ళ దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు, బాధితులు మసీదుకు రోహింగ్యాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళలేదని, వాళ్ళే బాధితుల వద్దకు వచ్చి దౌర్జన్యం చేసి చిన్న పెద్ద మహిళలనే తేడా లేకుండా విచక్షణ రహితంగా దాడులు చేశారని బండి సంజయ్ చెప్పిండు. అయ్యా బండి సంజయ్, వాళ్ళు రోహింగ్యాలని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే బండి సంజయ్ ఈరోజు కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రోహింగ్యాలో అని మాట్లాడేటువంటి అర్హత నీకు ఎవడిచ్చిండు? ఈరోజు కరీంనగర్లో నీ నాయకులు, కరీంనగర్లో నువ్వు ఎండేసుకొని తిరిగేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు, వాళ్ళు కూడా అరాచకాలు చేస్తున్నారు. నీ కొడుకే స్వయంగా ర్యాగింగ్ పేరుతో కొట్టింది కదా ఇటు పడతాటే, మరి ఆయన కూడా రోహింగ్యాలు అందామా? ఎవరు రోహింగ్యాలు అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు? హైదరాబాద్ మహానగరంలో చెంగిచెర్లలో రోహింగ్యాలు అని చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? ఈరోజు జరిగినటువంటి దాడి ఏమో హోలీ పండుగ సందర్భంగా ఎస్టీలు అక్కడ అంటే పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటే ఆ డ్యాన్సుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి అది వార్త. అక్కడ జరిగినటువంటి సంఘటన అది. ఆ విషయంలో ఇది పాకిస్తానా, ఇది బంగ్లాదేశా, ఇక్కడ రోహింగ్యాలు వచ్చిర్రు, రోహింగ్యాలే దాడులు చేశారని చెప్పేసి ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తున్నాం? లోక్సభ ఎన్నికలకు ముందు ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీరియస్ కావట్లేదు ఈరోజు విషయం మీద? రోహింగ్యాలు అని చెప్పేసి బండి సంజయ్ ఏ విధంగా మాట్లాడుతాడు? అంటే మీరు పోతున్నాం ఇప్పుడు పోలీసుల మీద దాడులు చేసింది రోహింగ్యాలు కాదా? అరే జన్వాడలో కూడా ఇప్పుడు నీకు ఇక్కడ ఎస్టీల మీద దాడి జరిగింది. ఎస్టీలకు బరాబర్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు హోలీ పండుగ ఆడుకుంటా ఉంటే అద్దుకున్నటువంటి వ్యక్తులది తప్పు, బరాబర్ తప్పు. అది ఎవ్వరు ఆడుకునే ఇప్పుడు రంజాన్ పండుగ రోజు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. హోలీ పీరీల పండుగ వచ్చిందంటే ముస్లింలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. క్రిస్టియన్ పండుగ వచ్చిందంటే క్రిస్టియన్లు వాళ్ళకి నచ్చినటువంటి చర్చిల ముందు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. ఈ హిందువుల పండుగ వచ్చిందంటే హిందువుల పండుగలో హిందువులు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. ఎవరికి నచ్చిన పండుగలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. అడ్డుకున్నటువంటి హక్కు ఎవరికి లేదు. అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిందే. పండుగలు చేసుకోవద్దనే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ విషయాన్ని అడ్డంగా పెట్టుకొని రోహింగ్యాలు అని చెప్పేసి మాట్లాడి రెచ్చగొట్టి రోహింగ్యాల పేరుతో ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చెంగిచెర్లలో తీసుకురావాలనేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ లాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. చెంగిచెర్లలో జరిగినటువంటి సంఘటన ఏంటిది? ఆ సంఘటనకు సంబంధించిన విషయంలో న్యాయం కోసం డిమాండ్ చేస్తూ నువ్వు గొడవ చేయి.
డీజీపీని కలువు, అవసరమైతే కేంద్రం దృష్టిని తీసుకోపో, కేంద్ర నిఘా సంస్థలను తీసుకొచ్చి అక్కడ ఏం జరిగిందో అక్కడ డిమాండ్ చేసి వారి నిఘా సంస్థలతో ఎంక్వైరీ చేయించు, ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయించు, బరాబర్ అరెస్ట్ చేయించు. కానీ రోహింగ్యాలు అని చెప్పేసి ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఎవరు రోహింగ్యాలు? ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలు రోహింగ్యాలా? ఏమంటున్నావు నువ్వు? ఇది మనం ఏంటిది, మనం ఏమైనా నిషేధిత ప్రాంతంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. మరి ఆనాడు జన్వాడలో జరిగింది ఏంది? జన్వాడలో 24-25 అడుగులు ఉన్నటువంటి రోడ్డు కాదని చెప్పేసి ఇంకో 8 అడుగుల మాకు చర్చి స్థలం కావాలని చెప్పేసి చర్చి స్థలం కోసం గొడవ జరిగితే మేము చర్చి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి అక్కడ క్రిస్టియన్లు మాట్లాడితే ఆ క్రిస్టియన్లు మాట్లాడిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ భూమి ఇవ్వాల్సిందని చెప్పేసి ఈ రాత్రి 8 గంటల ప్రాంతంలో 30 మంది చర్చిలో ఉండే వాళ్ళ మీదకి 300 మంది పోయి సిమెంట్ ఇటుకలతో దాడి చేసిరు కదా. రాళ్ళు ఏది పడితే దాన్ని పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసి 14 మందికి గాయాలైనాయి. అందులో 2-3 సీరియస్గా ఉండేదంటే సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. ఆ సికింద్రాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి అవసరమైతే ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి పరిస్థితి, గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. మరి ఆ జన్వాడ విషయంలో నువ్వు మాట్లాడలేదు. అది ఎక్కడ ఉంది? అది పాకిస్తాన్, అది లేదా బంగ్లాదేశ్, అదే నిషేధిత ప్రాంతమా? బజరంగ్ దళ్ వాళ్ళే దాడి చేసిరని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలు ఆరోపించినాయి కదా. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేసిరు కదా. మరి ఆ విషయంలో నువ్వు మాట్లాడలే. నువ్వు కేంద్ర నాయకునివి, బీజేపీ నాయకునివి, నువ్వు అక్కడ ఎందుకు మాట్లాడలే? అంటే ఈ విషయం చెంగిచెర్ల బాధితులకు న్యాయం చేయాల్సిందే. కానీ బాధితులు ఎక్కడైనా బాధితులే కదా. అంటే క్రిస్టియన్లు బాధితులైతేనేమో నీ నోరు లేవది. అసలు నీకు సోయి కూడా రాదు అప్పుడు. అంటే హిందువులు బాధితులు, వీళ్ళు హిందువులు కాదు, వాళ్ళు కేవలం ఎస్టీలు. ఆ కోణంలో వాళ్ళు కేవలం పండగ చేసుకుంటామంటే జరిగినటువంటి గొడవలాగానే చూడాలి. కానీ ఇందులోకి రోహింగ్యాలను తీసుకొచ్చి రోహింగ్యా పేర్లు చెప్పి రెచ్చగొట్టి రోహింగ్యాలకు వ్యతిరేకంగా మనందరం ఏకమైందని చెప్పేసి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో అవి చట్టవిరుద్ధము. దాని మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జన్వాడలో జరుగుతున్న ఒక న్యాయము, ఇక్కడ జరుగుతున్న ఇంకో న్యాయమా? ఎవరికైనా న్యాయం జరగాలి. జన్వాడ బాధితులకు న్యాయం జరగాలి, చెంగిచెర్ల బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళకు ప్రభుత్వమే వెంటనే వాళ్ళందరికీ ఆరోగ్యపరమైనటువంటి రక్షణ కల్పించాలి. వాళ్ళకు ఎవరికైతే ఏ రకమైనటువంటి గాయాలైనా పూర్తి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధితులకు అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లించాలి. వాళ్ళ బండ్లు కానీ వాళ్ళ ఇండ్లు కానీ ఏమన్నా నష్టంకి గురైతే వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ ప్రభుత్వం చేయాలి. దానికోసం డిమాండ్ చేద్దాం, దానికోసం గొడవ చేద్దాం. కానీ ఈ చెంగిచెర్ల విషయాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రోహింగ్యాలను తీసుకొచ్చి బీజేపీ ఎన్నికల ప్రచారం చేద్దాం అంటే ఎట్లా నడుతుంది? ఇక మేము పాకిస్తాన్లో ఉన్నామా, నిషేధిత ప్రాంతంలో ఉన్నాం, బంగ్లాదేశ్లో ఉన్నామంట. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారు, పంజాబ్లో హర్యానాలో రైతులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు భయ్? వాళ్ళు ఏమైనా నిషేధిత ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నారా, బంగ్లాదేశ్లో ఉన్నారు వాళ్ళు? మరి వాళ్ళని ఎందుకు నిరసన తెలియట్లేదు? నువ్వు పోయి నిరసన తెలుపుతా అంటేనో ఇది పాకిస్తానా బంగ్లాదేశ్ అని మాట్లాడుతూ ఉన్నావు. మరి వేలాది మంది రైతులు, వందలాది మంది రైతులు ప్రాణాలు పోతున్నా కూడా వేలాది మంది రైతులు, లక్షల మంది రైతులు ఈరోజు మేము ధర్నాలు చేస్తాము, మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తామని వాళ్ళు ఎక్కడున్నారు? పాకిస్తాన్లో ఉన్నారా, బంగ్లాదేశ్లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎంత దారుణం! ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి జీరో. అసలు కరీంనగర్ నియోజకవర్గంలో ఒక్కో ఊరు పోతే ఆయనను కొట్టుడో కూడా తక్కువ. ఆయన కరీంనగర్ చేసింది ఏంది? శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కరీంనగర్ ఎంపీగా నేను 5 సంవత్సరాల పాలనలో ఈ నియోజకవర్గంలో నా కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్కో నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసిన, ఒక్కో మండలంకి అభివృద్ధి చేసిన, ఒక్కో గ్రామానికి గిన్ని నిధులు ఇచ్చిన, చలో ఇన్ని నిధులతో నేను ఈ నియోజకవర్గం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తాన్ని నేను ఇంత అభివృద్ధి చేసిన, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అని చెప్పేసి మాట్లాడి ఓట్లకు మానండి. బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడ చెంగిచెర్లకు అని అంటే కేవలం ఎన్నికల్లో బండి సంజయ్ పేరు హైలైట్ కావాలి. కాబట్టి బండి సంజయ్ అనే పేరు హైలైట్ కావాలి. రేపు పొద్దుగాల పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి మళ్ళీ మాట్లాడుకుంటూ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయి పోతే పోని ప్రాణాలు దేశం ధర్మం నేస్తాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో పాట వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మొత్తాన్ని రెచ్చగొట్టి, కరీంనగర్లో యువకులు మొత్తాన్ని రెచ్చగొట్టి మొత్తం అనేది ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం తప్ప రోహింగ్యాలు ఇక్కడ నుండి వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా బండి సంజయ్ మీద ఉంది. ఈరోజు దాడి చేసిన వాళ్ళు, దాడి చేయించుకునే వాళ్ళు అందరూ ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఈ విషయంలో పోలీసులు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. అవన్నీ ఎఫ్ఐఆర్లు ఎట్లా జరుగుతాయి, ఏంది, ఎవరెవరి మీద కేసులు పెడతారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు, వీటన్నిటి విషయంలో సీరియస్గా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి. ఒక సీనియర్ నాయకునిగా, ఒక బీజేపీ కేంద్ర నాయకునిగా. అవి చేయకుండా ఇది రోహింగ్యాలు వచ్చారు, ఇంకా నయం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు వచ్చి అక్కడ దాడి చేసి పేరు రాత్రి వచ్చారు, పొద్దుగాల వేరు అని చెప్పలే. ఎందుకు అనంటే ఈరోజు బజరంగ్ దళ్ చేసిన దాడినేమో, జన్వాడ దాడినేమో మాట్లాడు, నోరు లేవది, అప్పుడు కళ్ళు కనబడది. ఈరోజు చెంగిచెర్లో జరిగితే మాత్రం ఎవడు పడితే వాడే. నిన్న యూట్యూబ్లో మనం మార్నింగ్ న్యూస్ చదువుతా ఉంటే మార్నింగ్ న్యూస్లో కింద రాస్తాడు ఎవడు పడితే వాడే. చెంగిచెర్ల గురించి మాట్లాడతలేవు ఏంద్ర రాకేష్ గారు అని చెప్పేసి. ఏం మాట్లాడుతావు? చెంగిచెర్ల గురించి మాట్లాడదాం, బరాబర్ చెంగిచెర్ల గురించి మాట్లాడే దమ్ము నాకున్నది, జన్వాడ గురించి మాట్లాడే దమ్ము నాకున్నది. మీకున్నదా దమ్ము?
మీకు దమ్ముంటే జన్వాడలో జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో 14 మంది క్రిస్టియన్లకు జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. దాంతోపాటు చెంగిచెర్లకు న్యాయం చేయాలని చెలో అసెంబ్లీకి పిలుపుని జన్వాడ బాధితులని చెంగిచెర్ల బాధితులను ఇద్దరిని పట్టుకుని చెలో అసెంబ్లీకి పోదాం. మీరత్తరో నేనత్తరో చూద్దాం. దమ్ము గిమ్ము అని చెప్పేసి మాట్లాడి రెచ్చగొట్టడానికి ప్రయత్నం కాదు. మీకు దమ్ము ఉంటే ప్రతి సమస్య మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో మీ ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మీ ప్రతిపక్షంలో ఉన్నారు. రేపు ఎంపీలుగా ఓడిపోయి ఇంటికే పరిమితం అయింది. ఆల్రెడీ కరీంనగర్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఆయన ఎమ్మెల్యే కూడా పనికిరాడని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నాడు. ఎంపీగా నిలబడుతున్నాడు బండి సంజయ్. రేపు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఏం చేస్తావు? ప్రజా సమస్యల మీద పోరాటం చేసి దమ్ముంటే ప్రతి సమస్య మీద పోరాటం చేయి, ప్రతి సమస్య మీద మాట్లాడు, ప్రతి విషయాన్ని ప్రజల ముందు తీసుకురా. అన్ని విషయాల మీద హిందూ మహిళలు అంతెందుకయ్యా, ఈరోజు చనిపోయి ఇమాంపేట హాస్టల్లో చనిపోయినటువంటి అమ్మాయిలు హిందూ అమ్మాయిలు కదా. భవ్య వైష్ణవి అనే 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. కల్వకుంట్ల కవిత దాని మీద స్పందించింది. నువ్వెందుకు స్పందించలే? 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, ఏడుస్తున్నారు కదా. మరి అంటే కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి మంత్రులు ఆయన సహకరిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వార్డెన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తున్నారు కదా. మరి ఆ డిమాండ్ విషయంలో హిందూ మహిళల మీద ఆత్మహత్యలు చేసి హిందూ మహిళల్ని హత్య చేసి ఆత్మహత్యలు చిత్రీకరించిన విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అంటే ఎలక్షన్లకు ముందు నీకు ఏవైతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే నీకు ఇక్కడ ఓట్లు పడతాయో అనే విషయంలో నువ్వు చెంగిచెర్లకు వచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు నిజంగానే సామాజిక న్యాయం అందాలి, ప్రతి వ్యక్తికి సామాజిక న్యాయం అందాలని చెప్పేసి డిమాండ్ కనుక నీ దృష్టిలో ఉంటే, అందరికీ న్యాయం అందాలనే ఆలోచన నీకు ఉండేదంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఇప్పటివరకు పెద్ద లీడర్ అయిపోయాడు. నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వు కనీసం సీఎం అభ్యర్థి కాదు అని చెప్పేసి ఎలక్షన్ల ముందు నేను తీసి పక్కకు పెట్టినట్టే. ఈరోజు నువ్వు ఎంత గొడవ చేసినా రేపటి రోజున ఎంపీగా కనుక నువ్వు ఓడిపోతే నేను తీసి పక్క పెడతారు. బీజేపీ ఎప్పటికైనా నీకు పెద్ద శత్రువు. దయచేసి బండి సంజయ్ అన్న, నువ్వు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకునిగా గొప్ప పేరు ఉన్నది, ఆ పేరును కాపాడుకునే ప్రయత్నం చేయగానే ఈ అడ్డమైన పార్టీలలో ఉండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప నాయకునిగా ఎదిగినా కూడా నీకు ముఖ్యమంత్రి స్థానం కూడా ఇయ్యరు. మళ్ళీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని ముందు పెట్టి వాళ్ళకే ముఖ్యమంత్రి భావిస్తారు. ఈటెల రాజేంద్ర అయినా బండి సంజయ్ అయినా నువ్వు చేయాల్సినంత చాకిరి మొత్తం చేయించుకుంటారు నీతో. కానీ ఆ పార్టీలో మీకు సముచిత స్థానం అయితే ఉండదు అనే విషయాన్ని మీరు దృష్టి పెట్టుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు.